నా పేరు సైదమ్మ అండి, నల్గొండ జిల్లా శాలిగౌరారం పిఎస్ ఊట్కూరు సబ్ సెంటర్. మేము ఏం డిమాండ్స్ చేస్తున్నామంటే కనీస వేతనం ఆశాలకు 18,000 రూపాయలను ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మా ఆశాలు చనిపోతే కూడా ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు. ఆ చనిపోయిన ఆశా కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు ఇంతవరకు ఏ గవర్నమెంటు చేయలేదు. మేము గత 19 సంవత్సరాల నుండి జాబ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతి విషయంలో ఫీవర్ సర్వే కావచ్చు, ఏఎన్సీలు కావచ్చు, పిఎన్సీలు కావచ్చు, అన్నిట్లలో ఆశ గుర్తుంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రజావాణిలో కూడా పార్టిసిపేట్ చేయమని ఆశాలకు ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేది జరిగింది. పని భారం అయితే చాలా పెరిగిందండి. టార్గెట్లతో చంపుతున్నారు. మరి టీబీ స్ఫుటం బాక్సులు కూడా, టీబీ స్ఫుటం అంటే తెమ్మడ పరీక్షలు చేయడానికి కూడా మా ఆశాలే తీసుకెళ్ళి సిఎస్సిలో కానీ పిఎస్సిలో కానీ పరీక్షలు చేయడం అనేది జరుగుతూ ఉంది. కొంతమంది ఇమ్యూనిటీ పవరు తగ్గి ఉన్న వాళ్ళకు కూడా టీబీ అటాక్ కావడం జరుగుతూ ఉంది. కాబట్టి మా జాబ్ చార్టు, మా విధి విధానాలు ఏంటివి అని గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రమాద బీమా 50 లక్షల సౌకర్యం కల్పించాలి. చనిపోయిన శవం అక్కడ ఉండగానే మట్టి ఖర్చులకు కానీ 50,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే గవర్నమెంట్ డెలివరీకి వెళ్తే మాకు అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. ఆ సదుపాయాలు వెంటనే కల్పించాలి. ప్రభుత్వం మాత్రం ఎందుకు మొండి వైఖరి చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేనిఫెస్టోలో పెట్టారు 18,000 రూపాయలు ఆశా వర్కర్లకు మా గవర్నమెంట్ వస్తే చేస్తామని ఇదే మన సీఎం గారు చెప్పడం జరిగింది. కానీ ఇంత ఉవ్వెత్తున చాలాసార్లు 3 నెలలకు 2 నెలలకు ఒకసారి వినతి పత్రాలు ఎమ్మెల్యేల గారికి, ఎంపీల గారికి, కలెక్టర్ గారికి చాలా సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తలేదు. ఇది ఇలాగే కొనసాగితే ఆశాలందరి తరఫున చలో అసెంబ్లీకి కూడా వెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం సార్.